రైతులను పెద్ద ఎత్తున దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతుల ద్రోహిగా గుర్తింపు పొందారన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రైతు భరోసా అంటూ ఏడాదికి 7,500 రూపాయల చొప్పున ఇచ్చి మిగిలిన అన్ని పథకాలను సబ్సిడీలను నిలిపివేసి గిట్టుబాటు ధర లేక రైతులను తీవ్ర సంక్షేమంలో నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో దేశం 3వ స్థానంలో నిలిచిందన్నారు. 3,000కు పైగా రైతులు ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వంలో పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 8 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే సమయానికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా 48 గంటల లోపల సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా 22-23 సంవత్సరంలో కనీసం రైతు బీమాకు ప్రీమియం కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ ప్రజా పార్టీని కాపాడడం కోసం నాయకులను బయటకు పోనీ నిలబెట్టుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీద వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవులు. ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా వర్కింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేయడం కనుక అది తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం చెందుతుంది. రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక చేసి ఆ దాడులు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తుంది.